Ravi starts for his school from his house and is cycle at 8:20 a.m. If he runs his cycle at a speed of 10 kilometers per hour, he reaches his school 8 minutes late. And if he drives the cycle at a speed of 16 kilometers per hour, he reaches his school 10 minutes early. యాక్చువల్గా ఏంటంటే రవి హౌస్ నుంచి స్కూల్కి వెళ్ళే స్టార్ట్ టైం 8:20 a.m. బట్ స్కూల్ ఏ టైం స్టార్ట్ అవుతుందో తెలియదు. బట్ ఇక్కడ స్పీడ్ రేషియో అతను సైకిల్ అనేది 10 kilometers per hour స్పీడ్తో వెళ్తే 8 minutes లేట్ అవుతుందంట. అదే 16 kilometers per hour స్పీడ్తో వెళ్తే 10 minutes ఎర్లీ అవుతుంది అని ఇచ్చాడు. ఇప్పుడు మన స్పీడ్స్ యొక్క రేషియో తెలుసు. ఇన్ ద ఫస్ట్ కేస్ 10 kilometers, ఇన్ ద సెకండ్ కేస్ 16 kilometers. 2 5 జా 2 8 జా. స్పీడ్ అనేది 5:8 అయినప్పుడు టైం అనేది ఇన్వర్స్ కాబట్టి 8:5 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కేసులో మనకు 8 minutes లేట్ అయింది, సెకండ్ కేసులో 10 minutes వెళ్ళింది, టోటల్ 18 minutes. ఇక్కడ ద టైం అనేది 3 parts డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ 18 minutes. 3 1 జా 3 6 జా 1 part ఈజ్ ఈక్వల్ 6 minutes. టైం అనేది ఇన్ ద ఫస్ట్ కేసులో 48 minutes, ఇన్ ద సెకండ్ కేస్ 5 into 6 30 minutes. ఇక్కడ చూద్దాం, 10 kilometers per hourతో వెళ్ళినప్పుడు 8 minutes లేట్ అవుతుంది అని అన్నాడు. 8 minutes లేట్ అవుతుంది అంటే 48 minutes minus 8 అంటే 40 minutes. ఆర్ ఇక్కడ 16 kilometers per hour వేగంతో వెళ్ళినప్పుడు 10 minutes ఎర్లీ అంటున్నాడు. అంటే 30 minutesలో వెళ్తున్నాడు కాబట్టి 10 minutes ఎర్లీ అంటే +10 అంటే దట్ విల్ బి ద 40 minutes. అంటే 8:20కి స్టార్ట్ అయిన పర్సన్ 40 minutes అంటే 9 o'clock అనేది స్కూల్స్ రీఓపెనింగ్ అవుతుంది. స్కూల్ స్టార్ట్ అయ్యేది 9 o'clock అంటే 8:20కి స్టార్ట్ అయిన పర్సన్ 40 minutesలో వెళ్ళడం వల్ల 9 o'clock స్కూల్స్ ఓపెనింగ్ అనేది తెలుస్తుంది.